మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ రాజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? ఈరోజు మరి ఎన్నో దినాలుగా మరి ప్రార్థిస్తూ నిరీక్షిస్తూ ఉన్నటువంటి మరి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ కొన్ని దినాలుగా ఎంతో ఎదురు చూసినటువంటి ఫెస్టివల్ రాని వచ్చింది. మరి ఈరోజు మరి పండుగ వాతావరణంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరి జీవితాల్లో శుభకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి, అద్భుతకరమైనటువంటి కార్యాలు మీరు క్రీస్తు యేసు నామంలో పొందుకొందురు కాక. అయితే దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము లూకాసు వార్త 2వ అధ్యాయము. మనందరికీ తెలిసినటువంటి మాట అయినప్పటికీ వాగ్దాన రూపకంగా దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. పాపబంధకాల్లో, శాపంలో, కన్నీటిలో, దుఃఖంలో నలిగిపోతున్నటువంటి ఈ ప్రపంచ మానవాళి కోసం లోకరక్షకుడు ఉదయించినట్లు, లోకరక్షకుడు మరి జనించినట్లు ఈరోజు నీ జీవితంలో, నీ హృదయంలో నువ్వు స్థానం ఇచ్చినట్లయితే ఆ రక్షకుడు నీ హృదయంలో జనించి నీ కొరకు పుట్టి ఉన్నానని మరి వాగ్దానం చేస్తూ ఉండగా, మరి ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి ఆశలు ఉండవచ్చండి, ఎన్నో రకాలైన గమ్యాలు ఉండొచ్చు, ఆశయాలు ఉండొచ్చు. కానీ నీకు క్రీస్తు లేనిదే ఎన్ని ఉన్నా, ఎన్ని గమ్యాలు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ధనం ఉన్నా అది వ్యర్థమేనండి. ఎందుకంటే అన్నీ కలిగి ఉండి కూడా ఈరోజు మనశ్శాంతి లేని వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈరోజు నీకు దేవుడిస్తున్నటువంటి గొప్ప వాగ్దానము, శాంతికరమైనటువంటి నీ జీవితానికి మరి లోక రక్షకుడు ఉదయించాలని మరి దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము. నేడు నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇది ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం. ఒకవేళ ఎన్నో రకాలైనటువంటి ఆత్మీయ పోరాటాలు, భయంకరమైన చీకటి బంధకాలు, వ్యాధి, బాధ ఇన్ని దినాలు నువ్వు అనుభవించావేమో. అయితే నీకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానము, లోక రక్షకుడు నీ కొరకు ఉదయించిన నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన యొక్క వెలుగండి, దేవుడే వెలుగై ఉన్నాడు. నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చింది. మరి ఆ వెలుగు చీకటిలో ఉన్నటువంటి మన జీవితాలను వెలిగించేదిగా ఉంది. కాబట్టి అట్టి రక్షకుడు నీ కొరకు పుట్టి ఉండగా నీ జీవితము ఎన్ని దినాలుగా ఉన్న అంధకారం అంతా పోయి వెలుగుమయమవుతూ అనేక మందికి వెలుగుగా నువ్వు ఉంటావని వాగ్దానం చేస్తూ ఉండగా, ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, కొన్ని దినాలుగా తండ్రి భయంకరమైనటువంటి రోగముల చేత, అపవాది బంధకాల చేత, కన్నీటి చేత, దుఃఖము చేత నలిగిపోయినటువంటి జీవితాలను తండ్రి అయా మీరు ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి వారి గృహాలలో తండ్రి అయా తెప్పరిల్లుతున్న విధానాన్ని బట్టి, వారి ప్రాణము తెప్పరిల్లుతున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము తండ్రి. నేడు నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని వాగ్దానము చేసి ఉన్న దేవా, అయ్యా మీరు నెరవేర్చి ఉన్న దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఆ మహా ఆకాశములను విడిచి ఒక శిశువుగా, ఒక బాలుడుగా నాయన ఈ భూమి మీదకి వచ్చి మా యొక్క చీకటి బ్రతుకుల్లో వెలుగును నింపిన మహాదేవ నీకే వందనాలయ్యా. ఎవరైతే ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించబోతున్నందుకు మీకు వందనాలయ్యా. వారి జీవితాల్లో శుభకరమైనటువంటి కార్యాలు మీరు జరిగించబోతున్నందుకు వందనాలయ్యా. భారతదేశంపై నీ వెలుగు ప్రకాశించబోతున్నందుకు నీకు వందనాలయ్యా. అన్ని డిపార్ట్మెంట్స్లో తండ్రి అయ్యా నీ రక్షణ అద్భుతమైనటువంటి నీ వెలుగు ప్రకాశిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. చిన్న బిడ్డల్ని ఆశీర్వదించండి. ఈరోజు ఫెస్టివల్స్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.